సో అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించి మనము ఫుల్ కాన్ఫిగరేషన్ తెలుసుకున్నాం. అదేవిధంగా స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలనేది కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. సో టుడే వచ్చేసి క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి, అకౌంట్స్ పేయబుల్ లో ఏ విధంగా అయితే చేస్తుంటారో అదే విధంగా దీనిలో కూడా అకౌంట్స్ రిసీవబుల్స్ లో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే. సో దీంట్లో కూడా మనము కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఏ విధంగా ఇవ్వాలి, దీన్ని ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. మీకు అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ లో పర్ఫెక్ట్ గా ఉన్నా చాలు. ఆల్మోస్ట్ వీటి మీద ఎక్కువ అడుగుతారు, ఏపీపీ మీద ఎక్కువ అడుగుతారు. ఓకే. ఇంకా ఎక్కువ అసెట్ అకౌంటింగ్, పి2పి, ఓ2సి ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు మెయిన్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కంపల్సరీగా వీటిలో అడిగితే వాళ్ళకు కొంచెం అటు ఇటు అవుతారని కూడా వాళ్ళకు తెలుసు అనమాట. ఆల్మోస్ట్ అది సూపర్ సీనియర్సే వాళ్ళు చేస్తారు, మీ వరకు రానివారు. బట్ ఇవి మినిమం టాపిక్స్ ఇవి చేయగలిగితే చాలు. ఓకే. చూడండి, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. యా, చూడండి మా. సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్, ఇట్ ఈస్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ an item for sale allowed in those cases when payment is made within a stipulated period. The cash discount will depend on the payment terms agreed with the customer. ఓకే. ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎప్పుడు ఇస్తామంటే, ఒక కస్టమర్ కి మనం సేల్ చేసిన తర్వాత అతనికి ఒక టైం పీరియడ్ పెడతాం. 14 డేసా 30 డేసా. మన కస్టమర్ కి అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు విత్ ఇన్ 14 డేస్ లోపల కానీ విత్ ఇన్ 30 డేస్ లో కానీ మనకు ఆ కస్టమర్ ఉన్న రిలేషన్ బట్టి మనకు అతనికి 2% ఇవ్వాలా, 3% ఇవ్వాలా, 10% ఇవ్వాలా, 5% ఇవ్వాలనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలని చూద్దాం. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అంటే ఎప్పుడైతే మన బిజినెస్ ఒక కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తుంది అంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. అదే మన బిజినెస్ కి డిస్కౌంట్ వస్తుంది అంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అనేది ఒక జిఎల్ ని మనం చేసుకోవాలి. వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్: క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI, కస్టమర్ చేంజెస్ XD02, పేమెంట్ టర్మ్స్ 0002, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 or F-22, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5N, కస్టమర్ పేమెంట్ F-28. సో ఈ సెటప్ మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. ఒకవేళ మీకు మాన్యువల్ గా ఎంట్రీస్ చెప్పండి అని అడిగినప్పుడు సేల్ గూడ్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని తీద్దాం. అదే పేమెంట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ టు కస్టమర్ క్రెడిట్. మాన్యువల్ గా అడిగినప్పుడు ఇలా చెప్పగలగచ్చు, మాన్యువల్ ఎంట్రీస్. సో దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీస్ పాస్ చేయాలని చూద్దాం. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ గ్రాంటెడ్, డిస్కౌంట్ అలౌడ్, ఇది మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. చూడండి 001 G001 ఎస్ఏపీలోకి వెళ్తున్నానండి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి FS00 వెళ్ళండి. ఓకే. అడ్మిన్ ఎక్స్పెన్స్ కిందకి వెళ్ళండి. పర్చేస్ సెలెక్ట్ చేసి మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేయండి. 6 తీసుకోండి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లైక్ డిస్కౌంట్ అలౌడ్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ INR,
లైన్ అండ్ డిస్ప్లే 001, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. ఇవన్నీ మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలమ్మా. చూడండి. ఓకే, సేవ్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి OBXI, ప్యాషన్ OBXI చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి పోస్టింగ్ కి. ఇప్పుడు నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో ఆ క్రియేట్ చేసింది ఇక్కడ ఇవ్వాలి. డిస్కౌంట్ అలౌడ్, సేవ్ చేయండి. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు XD02 లోకి వెళ్ళి 001 తీసేసి 002 పెట్టాలి. ప్యాషన్ XD02. ఇక్కడ కస్టమర్స్ మనం ఎవరైతే ఇచ్చి ఉంటామో ఆ కస్టమర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వరా ఐటీ సొల్యూషన్ సెలెక్ట్ చేస్తాం. ఎంటర్ ఇవ్వండి. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అండి, టర్మ్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి చాలా ఉంటాయండి, ఇక్కడ చాలా ఉంటాయి. మీకు ఆ పర్సన్కి ఉన్న రిలేషన్ బట్టి మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 14 days ఉంది, 30 days ఉంది, మీరు ఇదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేమ్ ఎంతమంది కస్టమర్స్ ఉంటే మీకు అంతమంది కస్టమర్స్ ని తీసుకోవచ్చు. నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్. అర్జున్ కన్స్యూమర్స్. ఇలా 100 మంది కస్టమర్స్ ఉన్నా ఇలాగే మార్చుకోవాలి. సేవ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? FB70 లెవెల్. సో మన కంపెనీ కోడ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. వరా ఐటీ సొల్యూషన్స్, టుడే డేట్ ఇవ్వండి. కస్టమర్ 50,000 ఇస్తున్నాను. కస్టమర్ ఇన్వాయిస్, సేల్స్ 50,000 ఎంటర్ ఇస్తున్నాను. సిమ్యులేట్. సో ఇక్కడ సేవ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ 1008 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు చూడాలంటే FBL5 లోకి వెళ్ళాలి. FBL5 పర్సన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి, క్లియర్ డాక్యుమెంట్ డేట్, నెట్ డ్యూ డేట్, అమౌంట్ ఇన్ కరెన్సీ 50,000. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అమౌంట్ ఎంతైనా తీసుకోండి, బేస్డ్ ఆన్ అక్కడ మనకు వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ సో 50,000
3%. ఎంత వస్తుందమ్మా? 50,000 మీద 3% ఎంత? 1,500 ఈక్వల్. ఇప్పుడు కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు? 48,500. 48,500. ఒకవేళ ఇక 2% అనుకోండి. 2% ఎంత ఉంటుందమ్మా? 1,000 రూపీస్ ఉంటుంది. ఎంత పే చేయాలి? 49,000. ఒకవేళ 1 lakh అనుకోండి. 2,000. ఒకవేళ 3% అనుకోండి. 3,000. ఎంత పే చేయాల్సి వస్తుంది? 97,000. అంటే మన కస్టమర్ కు ఆ పర్సన్ కు ఉన్న రిలేషన్ బట్టి ఏదైనా పర్సంటేజ్ ఉంటాయేమో. అందరికి ఇవే పర్సంటేజ్ ఉంటాయని గ్యారెంటీ ఏం లేదు. ఓకే, అది కూడా ఓకే. అది వాళ్ళ దగ్గర ఎంత సరుకు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళ రిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు? 50,000 పే చేస్తాడా? 48,500 పే చేస్తాడా? ఎంత పే చేస్తాడండి? 48,500 సార్. Yeah. అంటే 50,000 పే చేస్తారు. Yeah. చూడండి, పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్. డీజెడ్ తో డిఫైన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. $48,500. ఇక్కడ పర్సన్ తీసుకోవాలి. వరా ప్రైవేట్ లిమిటెడ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1,500. ఇన్ గ్రాస్ అమౌంట్ 50,000, క్యాష్ డిస్కౌంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అమౌంట్ 1,500 మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి? -1,500 అని మనం టైప్ చేయాలి. -1,500 ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ లోకి వెళ్ళి డబ్ల్యూకేషన్ వస్తుంది కదా సార్? ఇది ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. రానప్పుడు మైనటరీ మనం మైనస్ ఇవ్వాలి. యా, ఒక్కొక్క సర్వర్ ఒకటిలా ఉంటుంది శ్రీనివాస్. సర్వర్స్ అందరికి ఒకటేలా ఉండవు. ఓకే, ఒక్కోసారి 2 times ప్రెస్ చేస్తే వస్తుంది, ఒక్కోసారి రాదు. ఓకే, ప్రీవియస్ ముందు నాకు అలా వచ్చేది, రావట్లేదు కొత్త సర్వర్. ఓకే, సో అక్కడ చూడండి, డాక్యుమెంట్ 1009 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి, అక్కడ డిస్ప్లేకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఓకే, ఇప్పుడు క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి ఈరోజు డేట్ ఇచ్చి చూసామంటే సో ఇలా గ్రీన్ టిక్ పడిందంటే ఆ ఇన్వాయిస్ క్లియర్ అయింది అని అర్థం. ఓకే, 24. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఈ విధంగా మనము ఎన్ని ఇన్వాయిస్లు అయినా మనం ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను 3% ఇచ్చాను కదా, ఇప్పుడు నేను 2% ఇస్తా. చూడండి, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తున్నా? XD02 లోకి వెళ్ళి 3% కాకుండా నేను ఏం చేస్తానంటే 2% సెలెక్ట్ చేసుకుంటా. /n XD02. సేమ్ అదే ఒరే ప్రైవేట్ లిమిట్ తీసుకున్నాను. ఇక్కడ వెళ్ళి 14 days కాకుండా 30 days ఇస్తున్నా. అది సెలెక్ట్ చేశాను, సేవ్. FB 20. ఇప్పుడు నేను 1 lakh ఇస్తాను. 1 lakh ఇస్తాను. ఇప్పుడు ఎంత రిసీవ్ చేసుకుంటే చూడు. /n FB L5N ఇక్కడ 1 lakh ఉంది కదా. ఇప్పుడు నేను 2% తీసుకున్నాను అన్నమాట. 2% తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 90,000
కస్టమర్ మనకి పే చేస్తాడు 90,000. 1 lakh పే చేయకుండా 90,000 పే చేస్తాడు. ఓకే, చూడండి. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. ఈ స్క్రీన్లలో ఏవి అవసరము ఏవి అవసరం లేదనేది మీ మైండ్ లోకి చేసేటప్పుడే మైండ్ లోకి ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. చూడు, నేను 2 times ప్రెస్ చేస్తాను, రావట్లేదు. అదే -2,000 ఇస్తే మ్యాచ్ అయిపోయిందా? 0 ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, లిస్ట్ రిఫ్రెష్. చూసారా? 1 lakh ఓన్లీ. ఓకే, ఈ విధంగా మనం క్యాష్ డిస్కౌంట్స్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది అకౌంట్స్ రిసీవబుల్స్ లో క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలి అనేది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను టాపిక్ ఇచ్చాను, మీరు టాపిక్ వైజ్ ఇప్పుడు నేను పీడిఎఫ్ ఇచ్చాను కదా, ఈ పీడిఎఫ్ పరంగా దీంట్లో ఏంటంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి. దీంట్లో 4 టాపిక్స్ మిక్స్ అయి మీకు దీంట్లో ఉంటాయి. మీరేం చేయొచ్చు, మీరు సింగిల్ గానే చేసుకోవచ్చు. ఒక వర్డ్ ఓపెన్ చేసుకొని మీరు టాపిక్ వైజ్ గా మీరు చేసుకోవచ్చు, నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవడం, ప్రిపేర్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది మనకి. ఓకే, ఇక్కడ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకుంటారు, మీకు అర్థమయ్యే విధంగా పెట్టుకోవాలి అనుకున్నారు, ఈ విధంగా పెట్టుకున్నారు. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఓకే, సో ఫస్ట్ ఏముంది, FS00 వెళ్ళి GL క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఏం నీడ్ ఉందో అది చేసుకోండి. ఇలా ఇచ్చాడు కదా డిఫాల్ట్ గా, అలా లేకుండా నీకు స్టెప్ బై స్టెప్ నీకు అర్థమయ్యే విధంగా కావాలి అనుకుంటే నీకు అర్థమయ్యే విధంగా సెటప్ చేసుకో. నీ నోట్స్ నువ్వే తయారు చేసుకో, లేదంటే నోట్స్ రాసుకుంటావా, నోట్స్ రాసుకో. ఈ టర్మినాలజీ వొకాబులరీ అని రాసుకోవాలా, ఇది రాసుకుంటేనే మీకు తెలుస్తుంది అనమాట. డిస్కౌంట్ అలౌడ్ అని చేసావు, అడ్మిన్ ఎక్స్పెన్స్, దీని స్క్రీన్ షాట్ తీసుకో. Ctrl+C, కిందికి వచ్చి Ctrl+V, స్టెప్ 1 అని పెట్టుకో. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తున్నాను. స్టెప్ 1 నీకే ఉంటది కదా. ఇప్పుడు దీంట్లో తీసుకున్నావు, కంట్రోలింగ్ లో ఏం తీసుకోవాలి, క్రియేట్ లో ఏం తీసుకోవాలి నీకు తెలియదు. ఓకే, మళ్ళీ ఇక్కడికే వెళ్ళు, క్రియేట్ తీసుకో. ఓకే, కొంచెం పైకి స్క్రోల్ చేసుకో, అర్థమయ్యే విధంగా నీకు ఉండాలంటే. INR ఉండాలి, లైన్ రేట్ డిస్ప్లేస్ పెట్టుకోవాలి, 001 పెట్టుకోవాలి, మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకో. నీకు అర్థం అవ్వాలి, లేదు ఇది మాత్రమే కావాలంటే ఇది మాత్రమే నీకు అర్థమయ్యే విధంగా పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మాత్రమే కావాలి, అంత అవసరం లేదు, సో ఇది మాత్రం తీసుకో ఇక్కడ వరకు. Ctrl+C, అది కూడా దీని మీదనే పేస్ట్ చేసుకో, ఇక్కడే పక్కనే. లేదంటే ఎడిట్ చాలు. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, లేదంటే స్టిప్పింగ్ టూల్ తీసుకో. స్టిప్పింగ్ టూల్ అయితే ఇంకా బాగుంది. ఇది ఎక్కడైనా సేవ్ చేసుకొని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటావు, నీ చాయిస్. అది ఇక్కడ తెచ్చుకోవచ్చు.
ఇక్కడ పేస్ట్ చేసుకో, నీకు అర్థం అవ్వాలంటే. ఇంకా కొంచెం దీన్ని తగ్గించేయచ్చు, తగ్గించేసి దాని పైకి తీసుకుని వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, ఇలా ఎన్నో చేసుకోవచ్చు మనం, లేదంటే దాని కిందనే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా స్టెప్ మీకు అర్థం అవ్వాలని, లేదు మొత్తం కావాలంటే మొత్తమే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత క్రియేట్ లెవెల్ ఆల్మోస్ట్ నీకు అర్థమైపోతుంది ఎలా అనేసి, జస్ట్ మీకు గుర్తుండడం కోసం. ఇలా మనం సైజ్ తగ్గించేసుకోవచ్చు, మనకి ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు. నెక్స్ట్ స్టెప్ 2, నెక్స్ట్ ఏముందండి, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI. ఇలా ప్రతిదీ తీసుకోవచ్చు అండి, కొంచెం టైం పట్టినా కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలరా గైస్? అది రాసుకోండి కావాలంటే, తప్పలేదు. ఇలా చేసుకోగలరా నోట్స్? ఓకే సార్. అంటే మీరు చేస్తున్నప్పుడు మీరు చేసుకున్నారనుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఓన్ గా చేసుకోగలిగారంటే ఇంకా బాగా అర్థమవుతుంది సబ్జెక్ట్. ఎక్సెల్ షీట్ లో స్క్రీన్ షాట్స్ పెట్టేసుకుంటున్నాం సార్, ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ. అంటే అటు టాపిక్ వైజ్ గా ఇప్పుడు నేను నోట్స్ ఇచ్చాననుకోండి, ఆ వొకాబులరీ టెర్మినాలజీ మీరు టైప్ చేయరు, రాయరు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే ఆ టెర్మినాలజీ వొకాబులరీ బై హ్యాండ్ తో ఒక్కసారైనా మనం రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు ABCలు 1 2 3 ఎలా అని రాస్తామో, ఒక కొత్త సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే ఆ టెర్మినాలజీ, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ కంపల్సరీగా మనం ఒక్కసారైనా రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. అది మీరు ఏదైనా నేర్చుకోండి, ఓకే. ఏ సబ్జెక్ట్ కి సంబంధించిన ఆ సబ్జెక్టు టెర్మినాలజీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నువ్వు కంపల్సరీగా నువ్వు ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఉండాల్సిందే. ఉండకపోతే అది సబ్జెక్ట్ అవ్వదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్ రాశారంటే అది ఇంకా అవమానం అవుతుంది. ఓకే, చాలా మందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి ఎవరైనా కూడా, కానీ అది కూడా అబ్జర్వ్ చేస్తారు మా, కనీసం ఇది కూడా రాదా అనే టైప్ లో బిహేవ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకేనా గైస్? ఎస్ సార్. ఓకే సార్. సో టుమారో అకౌంట్స్ రిసీవబుల్ కంప్లీట్ అవుతుందా? టుమారో కస్టమర్ డౌన్ పేమెంట్ చెప్పేసి అది అయిపోతుంది. ఎట్లా మన్నాడు లీవ్ కావాలా మహాశివరాత్రికి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని మనం ఏ విధంగా యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, దీని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చెప్పుకున్నట్లయితే, the document splitting is the most powerful tool, is widely and most commonly used with this function. The document splitting is the line item based on the characteristics like profit center, segment, business area. మీరు కాస్ట్ సెంటర్స్ వైజ్ గా చూశారు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ గా చూశారు, సెగ్మెంట్ వైజ్ గా చూశారు, బిజినెస్ ఏరియా వైజ్ కూడా చూశారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కరెక్ట్లీ ఫర్ సెగ్మెంట్ రిపోర్టింగ్. ఇప్పుడు ఒక 20,000 తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశారండి. ఆ 20,000 లో 12,000 వరకు ఒక కంపెనీ స్ప్లిట్టింగ్ జరుగుతుంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. రిమైనింగ్ 8,000 అది సపరేట్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది.
దాంట్లో యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్, ఇవి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ టైప్స్ అంటారు. ఓకే, సో ఇది మనం ఎలా అనేది చూస్తాం ప్రాసెస్. ఇది యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? యాక్టివ్ స్ప్లిట్టింగ్ is known as a rule-based splitting. The system splits the document on this basis of predefined splitting rules. In the vendor invoice transactions or customer invoice transactions, account items are split according to the ratios of purchase accounts, sales accounts. Example, FB60 లేదా FB70 అని చెప్తాం. అంటే వెండార్ ఇన్వాయిసెస్ కానీ కస్టమర్ ఇన్వాయిసెస్ కానీ మనం స్ప్లిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అని చెప్తాం. దీన్ని మనం యాక్టివ్ స్ప్లిట్టింగ్ అని చెప్తాం. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఆ వెండార్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి అమౌంట్ పే చేయడాన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటాం. సో రిసీవ్ చేసుకోవడం కానీ పేమెంట్ చేయడం కానీ. ఏ ప్యాసివ్ స్ప్లిట్టింగ్ is used during clearing transactions like payment transactions. The system creates a reference to the existing account assignments. These are used as a basis for the line items to be split. ఓకే, అక్కడ వెండర్ ఇన్వాయిస్ అయినా కస్టమర్ ఇన్వాయిస్ అయినా కావచ్చు. ఓకే, రెండు కూడా పర్చేజ్ ఆర్ సేల్స్ అని చెప్పాం యాక్టివ్ స్ప్లిట్టింగ్ లో. దానికి అమౌంట్ రిసీవ్ చేసుకోవడం కానీ పేమెంట్స్ కానీ చేయడం జరిగితే అది ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అన్నాం. జీరో బ్యాలెన్సింగ్ అంటే జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ensures the document is balanced and that the document is also balanced for specific characteristics. కరెక్ట్ గా అమౌంట్స్ మ్యాచ్ అయ్యి క్లియర్ అయినాయా లేదా, బ్యాలెన్స్ అయినాయా లేదా అని చెక్ చేసేదే జీరో బ్యాలెన్సింగ్ మెథడ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఒక సినారియో చూస్తే, బిఫోర్ స్ప్లిట్టింగ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కస్టమర్ అకౌంట్ 20,000 అనుకోండి, సేల్స్ అకౌంట్ 12,000, SA 100 ప్రాఫిట్ సెంటర్, సేల్స్ to 8,000, SA 200 ప్రాఫిట్ సెంటర్, అవుట్పుట్ ట్యాక్స్ 28%. 12,000 మీద ఒక ఇన్వాయిస్ స్ప్లిట్ అవుతుంది, 8,000 మీద ఒక ఇన్వాయిస్ స్ప్లిట్ అవుతుంది. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. 20,000లో సేల్స్ 1, సేల్స్ 2 అని క్రియేట్ చేసుకుని 12,000 మీద సపరేట్ ట్యాక్స్ పడుతుంది, 8,000 మీద సపరేట్ ట్యాక్స్ పడుతుంది. దీన్ని కంప్లీట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ చూస్తే, స్ప్లిట్టింగ్ రూల్స్, ఐటమ్ కేటగిరీ, బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్, స్ప్లిట్టింగ్ మెథడ్ అని 4 ఆప్షన్స్ మనకు ఉంటాయి. స్ప్లిట్టింగ్ రూల్స్ లో మీరు చూస్తే, విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్, వాట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ యూజ్డ్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్. ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ ఉంటుంది, కస్టమర్ లైన్ ఐటమ్ ఉంటుంది. ఆ లైన్ ఐటమ్స్ మీద చూసుకుంటే ఏ లైన్ ఐటమ్ స్ప్లిట్ అయ్యింది అనేది స్ప్లిట్టింగ్ రూల్స్. ఐటమ్ కేటగిరీ, ఐటమ్ కేటగిరీ is the grouping of any GL accounts. Instead of defining the splitting rules for all expense accounts individually, the items category groups all expenses accounts together. ఇక్కడ న్యూ జిఎల్ కాన్సెప్ట్ అన్నాడు గ్రూపింగ్. అంటే మనం జిఎల్ పోస్టింగ్ కూడా చేస్తూ ఉంటాం మన యొక్క సిస్టమ్స్ లలో. సో మల్టిపుల్ ఎక్స్పెన్సెస్ కామన్ గా ఉంటాయి, ఇన్కమ్స్ కూడా కామన్ గా ఉంటాయి. వాటిని ఇండివిజువల్ గా కేటగిరీ వైజ్ గా మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో సెటప్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ అన్ని ప్రైమరీ కాస్ట్ కింద, ఇన్కమ్స్ అన్ని రెవెన్యూస్ కింద మనము డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో మీరు స్టార్టింగ్ లో ఎంటర్ చేసినప్పుడు ఎర్రర్స్ వచ్చేటివి. అప్పుడు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లోకి వచ్చి కేటగిరీ సెటప్ చేసుకొని సేవ్ చేస్తే అప్పుడు ఇన్వాయిస్ అనేది పోస్ట్ అయ్యేది మీరు ఐటమ్ కేటగిరీలో చూసుకుంటే. బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్. Business transaction is a general breakdown of an business process. Business transaction variant is a specific version of a business transactions. ఓకే, ఇప్పుడు మనకి సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది అనే ఒక మాట వింటారు. ఏంటి మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రేక్ ఈవెన్? చెప్పండి, బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి మా చెప్పండి. నో మా ప్రాఫిట్ బ్రేక్ ఈవెన్ నో లాస్ స్టేజ్ అనుకుంటున్నా సార్. చెప్పండి. నో ప్రాఫిట్ అండ్ నో లాస్ స్టేజ్. ఇప్పుడు ఒక సినిమా బడ్జెట్ మా 10 crores అనుకోండి. 10 crores నువ్వు పెట్టిన పెట్టుబడి వస్తే అది బ్రేక్ ఈవెన్. 10 crores పైన వచ్చే ప్రాఫిట్ అంతా
మనకు లాభం. సినిమా ఖర్చు 10 కోట్లు. 10 అంటే ఒక వితిన్ 10 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ 5 రోజుల్లో కానీ పెట్టిన పెట్టుబడి వచ్చిందంటే బ్రేక్ ఈవెన్ అయింది అని ఈ మధ్య కాలంలో వింటున్నారు సినిమాలో. ముందు అనేవాళ్ళు కాదు. ఈ మధ్య కాలంలో బ్రేక్ ఈవెన్ అయింది అంటుంటారా? వింటున్నారా? అంటే పెట్టిన పెట్టుబడి వచ్చింది అని అర్థం. దానికి మించి ఇంకా పైన వచ్చే డబ్బులంతా మనకు మిగిలినట్టే. బ్రేక్ ఈవెన్ దాటిందంటే పైనంతా మిగిలినట్టే అని అర్థం. సో అట్లా ఒక ఇన్వాయిస్ అనేది ఎంతవరకు బ్రేక్ ఈవెన్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. దాని బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ అంట. ఇంకా స్ప్లిట్టింగ్ మెథడ్ లో చూసుకుంటే ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. It is the list of all splitting rules for business transactions. Technically, it is the allocation, collection of splitting rules on business transactions, business transaction variant. ఆ మెథడ్ ఎలా చేసుకుంటారు అనేది మీ చాయిస్. 10,000 చేసుకుంటారా, 12 చేసుకుంటారా అనేది స్ప్లిట్టింగ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యొక్క మనము బిజినెస్ ట్రాన్సాక్షన్ సెటప్ చేసుకుంటాం. పివి కాన్ఫిగరేషన్ స్టెప్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. నేను లింక్ ఇస్తాను. Classify the GL accounts for document splitting. Classify document types for document splitting. Define the zero balance clearing account. Assign zero balance clearing account. Define document splitting characteristics for general ledger accounting. Define document splitting characteristics for controlling. అన్ని అక్కడెక్కడ ఉంటాయి పక్కనే. Activate document splitting. Customer posting FB70. Customer payment F-28. చాలా సింపుల్ గా ఉంటాయి. అన్ని పక్కనే ఉంటాయి. జస్ట్ ఆప్షన్స్ వేసి పెట్టుకోవడం తీసుకోవడం మాత్రమే ఉంటుంది. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు.